హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వీడియోలో బాలామృతంతో దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక అరకప్పు బాలామృతం పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఒక అరకప్పు గోధుమ పిండి కూడా వేసుకోవాలి. తర్వాత ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఈ పిండిని ఒకసారి కలుపుకొని ఇందులో కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండిని దోశ బ్యాటర్ లాగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదండి, వెంటనే దోశలు వేసుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ముందుగా కలుపుకున్న పిండిని ఇలా దోశల్లాగా వేసుకోవాలి. ఇలా వేసుకొని దీని మీద ఆయిల్ కానీ ఘీ కానీ వేసి దోశలను ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక సైడ్ కుక్ అయిన తర్వాత రెండవ సైడ్ టర్న్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా రెండు సైడ్లు కుక్ అయిన తర్వాత దీనిని ప్లేట్లో తీసుకోవాలి. అదేవిధంగా అన్ని దోశలను కూడా వేసుకోవాలి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పిండిలో షుగర్ ఉంటుంది కాబట్టి నెయ్యితో కాల్చుకుంటే దోశలు చాలా బాగుంటాయి. ఇలా రెండు సైడ్ల కుక్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం.
అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ అండ్ టేస్టీ బాలామృతం దోశలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.